నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వేదభూమి హిందూ దేశం అనేక పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లు. మతాచారాలకు, ధార్మిక విశ్వాసాలకు కూడా నెలవుగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఓ తీర్థక్షేత్రం భాసిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి లీలలతో పరమ పవిత్రమైన క్షేత్రం దేవల్ వెంకటాపూర్. రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం కాలక్రమంలో చిలుకూరు గ్రామంలో కలిసి స్వామి లీలలతో పవిత్రమైంది. ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో చిలుకూరు దివ్యక్షేత్ర వైభవం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఉస్మాన్ సాగర్కు ఆనకట్ట కట్టే సమయంలో దాని గర్భాన గల అనేక గ్రామాలు, పల్లెలు ఇతర చోట్లకు తరలింపబడ్డాయి. కానీ చిలుకూరు మాత్రం స్వస్థానం నుంచి కదల్లేదు. ఇదంతా చిలుకూరులో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమేనని ప్రజల విశ్వాసం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటాద్రి సమం స్థానం. ఈ దేవాలయం 500 సంవత్సరాల క్రితం స్థాపితమైంది. ఒక భక్తుడు తిరుపతి వెళ్ళేటోడు. ఆ కాలంలో వెళ్ళేదానికి ట్రాన్స్పోర్ట్ ఏం లేకుండా నడిచి వెళ్ళేడుతుండే. సుమారు 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వరుని భక్తుడు చిలుకూరులో నివసించేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు. కాలి నడకన కొంత దూరం వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్న స్వామి దర్శనమిచ్చాడు. నభూతో నభవిష్యతి నా కోసం నీవు తిరుమలకు రానవసరం లేదు. పక్కనే ఉన్న ముళ్లపొదలో ఒక పుట్ట ఉంది. అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి జీవితాంతం సేవించు అని చెప్పాడు. అనేక పుణ్యక్షేత్రాలకు ఆలవాలమైన ఈ రాష్ట్రం మతాచారాలకు, ధార్మిక విశ్వాసాలకు ఆటపట్టుగా ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగిన చిలుకూరు గ్రామం మొఘలాయి రాజుల పాలన నుంచి క్రమంగా నిజాం రాజుల పాలనలోకి వచ్చిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఉస్మాన్ సాగర్ సమీపాన ఉన్న ఈ గ్రామం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 12వ శతాబ్దం వరకు రాష్ట్రకూటులు, కళ్యాణి పశ్చిమ చాళుక్యుల పాలనలో ఉందని గ్రామంలో లభ్యమైన అవశిష్ట శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది. ఆయా రాజులు, సామంతులు, దండనాయకులు ఆనాడే చిలుకూరును తమ రాజధానిగా చేసుకుని పాలించినట్లు ఆయా కాలాల శాసనాల ద్వారా అవగతమవుతుంది. హాసఫ్జాయి వంశ నిజాం సామ్రాజ్యంలో అనేక మంది సామంతులుండేవారు. రాజుకి ఏ స్వల్ప సహాయం చేసినా వారికి రాజు కొన్ని గ్రామాలిచ్చి సత్కరించేవాడు. ఆ ప్రకారమే రాజవైద్యులుగా ఉన్న ఖాదరియా ఖాన్, ఖాదర్ నవాబ్ ఖాన్ సోదరుల సేవానిరతికి ప్రతిగా నిజాం ఈ చిలుకూరు గ్రామాన్ని జాగీరుగా ఇచ్చినట్లు చెప్పబడింది. ఈ గ్రామంలో చుట్టూ నలువైపులా ఓ కోట ఉండేదని, ప్రస్తుతం అది శిథిలావస్థలో ఉందని చెప్తారు. అలాగే అతి పురాతనమైన శివాలయం, మల్లన్నాలయం, హనుమదాలయం, భేతాళ విగ్రహం లాంటి చాళుక్యుల, మొఘలుల కాలం నాటి కట్టడాలు, అవశేషాలు ఈ గ్రామ సనాతనత్వానికి సాక్షిభూతంగా నిలుస్తాయి. ఇక్కడున్న శిలాశాసనాలు, శిథిల విగ్రహాలు సైతం చిలుకూరు గ్రామ ప్రాశస్త్యాన్ని విశదపరుస్తాయి.
గోల్కొండ రాష్ట్రామాత్యులైన అక్కన్న మాదన్నలు చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు తెలుసుకొని స్వామిని దర్శించి పునీతులయ్యారని చెబుతారు. బాలాజీ స్వామి ఆలయానికి వచ్చే భక్తులు ఆలయానికి సమీపంలో ఉన్న ముచికుంద నదిలో స్నానాధికాలు చేస్తారు. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే. బాలాజీ స్వామి ఆలయ ముఖద్వారం సుమారు 20 అడుగుల ఎత్తులో అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ధ్వజస్తంభానికి సమీపంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ హనుమంతుడు ఆలయానికి వచ్చే భక్తుల భయాలను పోగొడతారని చెప్తారు. గోవింద గోవిందయని కొలువరే. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసాదేవునిగా, కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. ఇక్కడ కొలువై ఉన్న బాలాజీ స్వామికి 4 చేతులుంటాయి. జగన్మాతలు శ్రీదేవి భూదేవులు ఇద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండటం ఇక్కడ విశేషం. ఇక్కడ స్వామివారికి 3 చేతుల్లో పద్మం, ఒక చేతిలో శరణాయ తత్వం ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని రాజలక్ష్మి అమ్మవారని పిలుస్తారు. అండజవాహను కొనియాడరే, కొండల రాయని నే కోరరే, తండ్రితో మాధవుని నే తలచరే. ఇక్కడ గర్భగుడి ప్రాంగణంలోని స్తంభాలు, ప్రాకారాలు పురాణ కట్టడాలకు మారుపేరుగా దర్శనమిస్తాయి. ఆలయ గర్భగుడి అంతా శ్రీ వెంకటనాథుని నామస్మరణతో ప్రతిధ్వనిస్తుంది. భక్తుడు గుణాల మాధవరెడ్డి గడ్డపారతో స్వామిని త్రవ్వి తీస్తున్నప్పుడు పడిన మచ్చ స్వామి వక్షస్థలంపై నేటికీ కనిపిస్తుంది. గోవింద గోవిందయని కొలువరే. ఈ ఆలయంలో సుప్రభాత నుంచి ఏకాంత సేవ వరకు అన్ని పాంచరాత్ర ఆగమ సాంప్రదాయంలో జరుగుతున్నాయి. చిలుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు స్వామిని దర్శించుకోవాల్సిందే. ఇతర పుణ్యక్షేత్రాల ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ఇక్కడ వీఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. ఆలయంలో హుండీ లేదు. ఆర్జిత టికెట్లు లేవు. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరుసలో నిలబడి స్వామిని దర్శించుకోవాల్సిందే.
ఈ కడ నా కడ దిక్కు ఎవరు నారికను నీకే శరణు నీకే శరణు. చంద్ర సూర్యులు కలవేలుపవు నీవు. శ్రీ వెంకటనాథుని లీలలతో పునీతమైన చిలుకూరు పుణ్యక్షేత్ర మహిమ అనంతమైనది, అనన్య సామాన్యమైనది. ఇక్కడ స్వామి కోరిన వరాలిచ్చే కొండంత దేవుడిగా పూజలందుకుంటున్నాడు. ఇతర దేవాలయాలకు మళ్లే కాకుండా చిలుకూరులోని బాలాజీని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది. ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండా దర్శించుకోవడమే విశేషం. అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. స్వామి కళ్ల ముందుండగా కళ్ళెందుకు మూసుకోవాలి అని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెప్తారు. ఈ మందిరం సంప్రదాయం ప్రకారం 11 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారిని మనసులో కోరిక కోరుకొని, కోరిక నెరవేరిన తర్వాత పునఃదర్శనానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియచేసుకుంటారు. పదకొండు ప్రదక్షిణాలు చేయాలి, మీ యొక్క కోరికలు తీరిపోతుంది. అప్పటికి 108 ప్రదక్షిణాలు చేయాలి. 11 ప్రదక్షిణాలకే కానీ 108 ప్రదక్షిణాలకే కానీ భోజనం చేసి రావచ్చు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు నడిమిట్ల కూర్చొని టిఫిన్ అంతా నచ్చింది రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇవాళ చేత కాకుంటే నెక్స్ట్ టైం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కానీ టోటల్ 108 ప్రదక్షిణాలు చేయాల్సి వస్తుంది. అవ్యాజమైన భక్తికి, అనంతమైన విశ్వాసానికి ప్రతీక చిలుకూరు. ఇక్కడ స్వామిని దర్శించే భక్తులు అందరూ గోవింద నామస్మరణతో అనుక్షణం వెంకటేశ్వరుని ధ్యాసనే కలిగి ఉంటారు. గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు. ఈ దేవాలయం ఒక 500 సంవత్సరాల క్రితం నిర్మాణింపబడ్డది. ఆ రోజుల్లో ఒక భక్తుడు ప్రతి సంవత్సరం తిరుపతికి వెళుతుంటే ముసల్తనంలో పోలేకపోయాడు. అదే వ్యాకులంలో ఉంటే అతనికి భగవంతుడు ఒక పుట్ట పైన నిలబడి దర్శనం ఇచ్చినాడు. నువ్వెందుకు నాయనా ఇంత దూరం రాదలుచుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉన్నానని. అందరు కలిసి పుట్టను గడపతో తోవారు. తోవితే ఒకటే నెత్తురులేక వెళితే ఒక మనిషికి ఆవేశం వచ్చి అలా కాదు, పాలు పోయినంటే పాలు పోస్తే మీద ఉండినటువంటి మట్టి అంతా పోయి ఆ విగ్రహం దొరికింది. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు కూడా విగ్రహంలో గడప రేఖ మార్కింగ్స్ కనిపిస్తాయి. ఈ విగ్రహానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి తేడా ఏంటంటే ఆయనకు శ్రీదేవి భూదేవి ఇద్దరు వక్షస్థలంలో ఉంటారు, వీరికి సైడ్లో ఉంటారు. ఆయనకు 2 చేతులు, ఈయనకు 4 చేతులు. గుడి చిన్నగా కట్టారు. దాని తర్వాత అమ్మవారి సన్నిధి ఎక్స్టెన్షన్ అయింది. గోల్కొండ ఫోర్ట్ కట్టినప్పుడు ఒక మంటపాన్ని కట్టారు. ఇవి అన్నీ భద్రాచలం పీరియడ్లో డెవలప్ అయింది. దేవుని యొక్క ప్రాసెస్ అయితే ఏంటంటే ఏదైనా మీ కోరిక ఉండి 11 సార్లు ప్రదక్షిణ చేసి, నాయన నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక మేరకు అనుగ్రహిస్తే మళ్ళీ నీ సన్నిధికి వచ్చి 108 సార్లు ప్రదక్షిణ చేస్తానని మహావిశ్వాసంతో భక్తితో మొక్కుకుంటే అది పూర్తి అవుతుంది. చిలుకూరు ఆలయ ప్రాంగణంలోనే వెలిసిన ప్రసిద్ధ దేవుడు నికటస్థ మహేశ్వరుడు. సుందరేశ్వరుడుగా పూజలందుకుంటున్న స్వామి ఇక్కడ రావి వృక్షం కింద వెలిశాడని చెబుతారు. చిలుకూరు ఆలయ ప్రాంగణంలో వెలిసిన ప్రసిద్ధ దేవుడిగా ఇక్కడున్న నికటస్థ మహేశ్వరుడు పూజలందుకుంటున్నాడు.
ఈ రావి వృక్ష మహిమ తెలియని పామరుడొకరు వృక్షాన్ని నరకపోయి దృష్టిని కోల్పోయాడట. తిరిగి నికటస్థ పరమేశ్వరుని అభిషేక జలంతోనే అతనికి చూపు వచ్చిందని చెప్తారు. ఇక్కడున్న వటవృక్షానికి శివలింగానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని చెప్తారు. పూర్వం ఒకప్పుడు ఓ మహనీయుడు అనేక సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడే ముక్తి పొందిన అనంతరం ఈ రావి వృక్షం పెరిగి పెద్దదైందని చెప్తారు. ఈ రావి వృక్షం పాదుననే శివలింగం రూపంలో పరమశివుడు వెలిశాడని చెప్తారు. ఇక్కడున్న శివుణ్ణి సుందరేశ్వరునిగా భక్తులు కొలుస్తారు. ఈ క్షేత్ర దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది దేవల్ వెంకటాపురం. చిలుకూరు చేరుకోవడానికి సికింద్రాబాద్ స్టేషన్ నుండి నేరుగా చిలుకూరుకు బస్సులు కూడా ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా మెహదీపట్నం రావాలి. మెహదీపట్నం నుండి చిలుకూరుకు మరోమారు బస్సు మారాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి క్షేత్రమంతటి ఖ్యాతిగాంచిన కలియుగావతార వైష్ణవ దేవదేవుని సన్నిధి ఈ చిలుకూరు బాలాజీ సన్నిధి. తెలంగాణ రాష్ట్రంలోనే తలమానికమై వెలుగొందుతున్న ఆలయమిది. ఆ చిలుకూరు క్షేత్ర శ్రీ బాలాజీ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. మరోసారి ఉగాది శుభాకాంక్షలతో సెలవు. నమస్కారం.